జీవి మాల్ ఫెస్టివల్ తీన్ మార్ పండుగలన్నీ జీవి మాల్ తోనే. మహా పండుగలు మెగా సేల్ 1+1 1+2 కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో. సారీస్, లేడీస్, కిడ్స్, మెన్స్ అండ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్. 3 మెగా ఫెస్టివల్స్, 1 మెగా ఫ్యాషన్ ప్లేస్. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట్, ఏలూరు. పెళ్లిళ్ళు, పండుగలు, వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఏపీలో ఎన్నికల సంగ్రామం స్టార్ట్ అయింది. అన్ని రాజకీయ పార్టీలు ఆయా నియోజకవర్గాల్లో ప్రచారాలు ఉన్నారు. మరి ఇవాళ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో మరి 2 సార్లు శాసనసభ్యులుగా పనిచేసి 2024 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో ఉన్నారు కలవపూడి శివ గారు. అందరికీ నోటెడ్ వేటుకూరి శివరామరాజు గారు, కానీ అందరికీ నోటెడ్ ఉన్న పేరు కలవపూడి శివ గారు. ఇప్పటికే దాదాపుగా ఉండి నియోజకవర్గంలో 20 రోజులు పైబడి ఎన్నికల ప్రచారం నిర్విరామంగా, నిరంతరాయంగా, ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా, ఎండను సైతం లెక్క చేయకుండా ప్రతి గ్రామంలో అడుగడుగున జనం నీరాజనాలు పడుతున్న కలవపూడి శివ గారి యొక్క ప్రచారం ఇప్పుడు నైట్ ఆల్ట్ ఉండి నియోజకవర్గ పరిధిలోని పెద అమీరం గ్రామంలో ఉన్నప్పుడు మరి ఇక్కడే నైట్ ఆల్ట్, ఇక్కడే బస్ చేసి మళ్ళీ ఇక్కడి నుంచే ఉదయాన కాలకృత్యాలు తీసుకుని మళ్ళీ ప్రచారంలోకి వెళ్ళిపోతున్నారు. అసలు ఎలా జరుగుతుంది, ప్రచారం ఎలా ఉంది, ప్రజల స్పందన ఎలా ఉంది, మరి ఈ రాజకీయ పార్టీల ఊరిలో స్వతంత్ర అభ్యర్థుల యొక్క ప్రజలు ఆదరణ ఎలా ఉందో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్, ఎమ్మెల్యే గారు. బాగున్నారా? బాగా అలసిపోతున్నట్టున్నారు, పట్టుదలతో ఉన్నారు. ఓకే, ఏంటి ప్రచారం? మీరు 20 రోజులు అయింది, రాత్రింబాళ్ళు ఇల్లు మర్చిపోయారు, నిత్యం ప్రజలతోనే. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజలతో ఉన్నారు, ఇప్పుడు కూడా ప్రజలతోనే ఉండే ప్రయత్నం. ఈరోజు జువ్వలపాలెంలో రైతులను అడిగారు మీరు. ఆక్వా రైతులు నష్టపోయి ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు. ఒక్కసారి అవకాశం ఇస్తే అవన్నీ మీరు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో కొన్ని పరిష్కరించారు, మళ్ళీ పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఎట్లా ఉంది మీ ప్రచార సరళి, స్పందన ఎలా ఉంది? నేను ప్రచారం ప్రధానంగా స్వతంత్ర అభ్యర్థిని కాబట్టి ఉండి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను ఇండిపెండెంట్ కింద ఎమ్మెల్యే కింద పోటీ చేస్తున్నానని కమ్యూనికేషను ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి ఇవ్వాలనే ఆలోచనతో 70 గ్రామాలు నగర పంచాయతీకి సంబంధించి ప్రణాళిక చేసుకుని షెడ్యూల్ పెట్టుకుని ఆ షెడ్యూల్ ప్రకారం వెళ్తున్నాం. ఆ షెడ్యూల్లో కూడా బాగా త్వరితగతిన అవటానికి మనం ఆటో పెట్టుకుని ఆటో మీద స్పీడ్గా క్యాంపెయిన్ చేయగలుగుతున్నాం. అట్లాగే మార్నింగ్ 8 నుంచి నైటు 10 వరకు చేస్తాం. దాంతోపాటు ప్రధానంగా అందరినీ టచ్ చేస్తున్నాం, టచ్ చేసి అప్పీల్ చేస్తున్నాం. నేను ఇండిపెండెంట్ కింద పోటీ చేస్తున్నాను, నాకు సహకరించండి అని చెప్పి అడుగుతున్నాం. ప్రజల్లో స్పందన బాగా వస్తూ ఉంది. నువ్వు మాకు కావాలన్నట్టు ప్రతి ఒక్కరు కూడా అవ్వలో అడుగుతున్నారు, యువత అడుగుతున్నారు, రైతులు కూడా అడుగుతున్నారు. అందరూ ఉద్దేశం ఏంటంటే, రైతులకి ఏంటంటే ప్రధానంగా నేనున్నప్పుడు రైతులకి సాగునీటి సమస్య అనేది వచ్చేది కాదు. ముందే అలర్ట్గా ఉండి నీటి సంఘం ప్రెసిడెంట్లలో లేదంటే విలేజ్లో పెద్ద రైతులతో మాట్లాడో, మొత్తం మీద డిపార్ట్మెంట్ని అలర్ట్ చేసో కాలువలన్నింటిని కూడా మరమ్మత్తు చేసి సాగునీటికి ఎక్కడ ఇబ్బంది లేకుండా, అట్లాగే త్రాగునీటికి కూడా ఇబ్బంది లేకుండా చూడగలిగేవాడిని. అట్లాగే మురికాలను కూడా ఎక్కడైనా పొలాలు మునిగిపోతాయేమో అని ఎప్పటికప్పుడు మురికాలను కూడా బాగు చేస్తా, రైతులకి ఎక్కడ కష్టం ఇబ్బంది లేకుండా వాటర్ మేనేజ్మెంట్ బాగా చేసేవాళ్ళం. దాని మీద రైతులకి కష్టం అనేది తెలిసేది కాదు. ఎక్కడన్నా పొరపాటున అధికారులు కొంచెం ఏదైనా కొంచెం అశ్రద్ధ చేస్తే ఇమ్మీడియట్గా రైతులే నాకు నేరుగా ఫోన్ చేసేవారు, మాకు కొంచెం వాటర్ ఇబ్బంది ఉందని. వెంటనే దానికి అరేంజ్ చేసి ఫోన్ కాల్ తోటే అయిపోయేవి, అలా జరిగేది. మరి రైతు సమస్యలు పరిష్కరించడానికి ఇప్పుడు దాకా ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రస్తుతం ఎమ్మెల్యేగానే ఉన్నారు మంతెన రామరాజు గారు. మరి ఆయన కనీసం ప్రజల సమస్యలు పక్కన పెట్టినా రైతుల సమస్యలు కూడా పట్టించుకోకపోవడం ఎట్లా చూడాలంటారు?
నేను ఆయన పనితీరు గురించి నేనేమీ మాట్లాడను, కానీ ప్రజలే మాట్లాడుకుంటారు. ప్రస్తుతం అయితే ప్రజలకైతే నా మీద ఒక నమ్మకం ఉంది. శివగారు అయితే రైతులకి ఏ సమస్య రానివ్వరు, అన్నీ ఆయన జాగ్రత్తగా చూసుకుంటారు. సో కోతల టైంలో మిషన్లు తక్కువ ఉన్నాయంటే దృష్టి పెట్టి కలెక్టర్తో కూడా మాట్లాడి ఎక్కువ మిషన్లు తెప్పించి చేసేవాళ్ళం. దాంతో రైతులకు నమ్మకం ఉంది. ఎక్కడైనా లాస్ట్ టైం నేను అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా సో ధాన్యం కొనుగోలులో కొంచెం ఇబ్బందులు వచ్చినాయి. ఆ టైంలో నేను మన కాన్స్టిట్యున్సీలో ఎంత ఆయకట్టు ఉంది, ఎంత దిగుబడి వస్తుంది అని ప్లాన్ చేసుకుని దానికి తగ్గట్టుగా బ్యాగ్స్ అన్నీ కూడా ప్రొక్యూర్మెంట్ కలెక్టర్ గారితో మాట్లాడి నాకు ఇన్ని బ్యాగులు ప్రొక్యూర్మెంట్ కావాలని చెప్పి ఇండెంట్ పెట్టి ఆ బ్యాగులన్నీ కూడా తెప్పించి నేను కాన్స్టిట్యున్సీలో గోడౌన్లో స్టాక్ పెట్టి కాన్స్టిట్యున్సీ ప్రతి రైతుకి కూడా బ్యాగ్ ఇవ్వగలిగాం. ఎందుకంటే అట్లా ప్రతిదీ కూడా మనం ప్రీ ప్లాన్డ్ తోటి అడ్వాన్స్గా ఉంటాం కాబట్టి అలా చేయగలిగాం. అట్లాగే మెకనైజేషన్లో కూడా ఎక్విప్మెంట్స్ ఏవో అవసరం అవుతాయి అనేది ప్రాక్టికల్గా మనకి మీకు తెలియని డిపార్ట్మెంట్లో కొన్ని అవసరం ఉన్నాయి, కొన్ని అవసరం లేని కూడా ఎక్విప్మెంట్ వస్తూ ఉంటుంది. మాకు రియల్గా ఏదో అవసరమో అదే చూసి ఎక్విప్మెంట్ కూడా చేసి రైతుల దృష్టిలో బాగా చేయగలిగేవాళ్ళం. ఈ ఆక్వా రైతుల్లో కూడా సీడ్ క్వాలిటీ లేదు అనుకుంటే నేను ఇమ్మీడియట్గా ల్యాబ్ పెట్టించాను, సీడ్ క్వాలిటీ మెయింటైన్ చేయాలని. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉండేవాడు. అవసరమైతే ఢిల్లీ కామర్స్ మినిస్టర్తో కూడా మాట్లాడుతూ ఉండేవాడిని నేను, గిట్టుబాటు ధర లేదు ఎట్లా ఏం చేయాలని. ఆ విధంగా రైతులను ఎప్పటికప్పుడు మనం ఆశగట్టుకున్నాం కాబట్టి రైతులందరూ కూడా మన మీద పాజిటివ్గా ఉన్నారు, మనం రావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఉండి నియోజకవర్గం రాష్ట్రంలో ఇప్పుడు సంచలనంగా మారింది. స్వతంత్ర అభ్యర్థిగా శివరామరాజు గారు పోటీ చేయడం ఒక ఎత్తు అయితే, మరి ఇప్పటి వరకు టీడీపీ అభ్యర్థి ప్రకటించిన తర్వాత మంతెన రామరాజు గారి టికెట్ లేదు, RRR రఘురామకృష్ణరాజు గారి టికెట్ ఉండి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతారని ప్రచారం జరుగుతుంది. మరి ఆయన కూడా కొన్ని మాటల్లో ఉండి టికెట్ నాదని చెప్పి 2-3 ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పారు RRR గారు. ఈ కన్ఫ్యూజన్ కారణం తెలుగుదేశం అనుకోవాలా, మీకే టికెట్ ప్రకటించుంటే ఈ కన్ఫ్యూజన్ ఉండేదా ఉండకపోవచ్చు అంటారు? అది అధిష్టానాన్ని నిర్ణయాలు నన్ను పరిగణలోకి తీసుకోలేదు, నాకు బాధ కలిగించింది. కాబట్టి నేను ప్రజల్లోనే ఉండితో నాకు బాండింగ్ ఉంది కాబట్టి ప్రజలతో ఉండాలని నిర్ణయం తీసుకున్నాను. సీటు అక్కడ ఎవరికి ప్రకటిస్తారు, ఏం చేస్తారు అన్నది. ఒకవేళ రఘురామకృష్ణరాజు గారిని టీడీపీ కూటమి అభ్యర్థిగా రంగంలో ఉంటే పోటీ ఎలా ఉండబోతుంది? కలవపూడి శివ గారి విజయం ఏ విధంగా ఉండబోతుంది? పోటీ ఎవరు పెడతారు, ఏం పెడతారు అన్నది నేనేమీ మాట్లాడలేనండి. అది వాళ్ళ అధిష్టానం, మన అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. అది ఇవన్నీ ప్రస్తుతానికి ఇవన్నీ కూడా జరిగేది ఇంకా క్లారిటీ రాలేదు కదా. క్లారిటీ వచ్చాక వాటి గురించి మాట్లాడుకోవచ్చు. క్లారిటీ రాకుండా మనం వాటి గురించి మాట్లాడుకోవటం. క్లారిటీ వచ్చిన తర్వాత మీరు కూడా క్లారిటీగానే మాట్లాడతారు. ఓకే, ఎలా ఉంది ఇప్పుడు గ్రామాల్లో? ఇప్పుడు పగలు రాత్రి ఈ సమయం చూస్తే నైట్ ఇప్పుడు 11 గంటలైంది. మీ చుట్టూ వందలాది మంది జనం ఇంకెక్కడెక్కడే ఉన్నారు. ఏంటి ఈ అనూహ్యమైన స్పందనకి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రజలందరూ కోరుకుంటున్నారు నన్ను. నార్మల్గా నేను స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా చేసిన సేవలు గుర్తు చేసుకుంటున్నారు. నువ్వు సేవాతత్వుడు, నువ్వు కావాలన్నట్టు కోరుకుంటున్నాడు. 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మన పనితీరుని వాళ్ళు గమనించారు. ఆ పనితీరు నచ్చింది వాళ్ళకి, కాబట్టి మనం కావాలని కోరుకుంటున్నారు. మీరు జోలపాలెం వెళ్ళాం. నేను జోలపాలెంలో 100% సీసీ రోడ్లు వేయించాము. కాబట్టి ఆ విలేజ్లో వాళ్ళు ధీమాగా బాబు రోడ్లు వేయించావు, మాకు కొంచెం డ్రైన్లు వేయించామని అడుగుతున్నారు. మనం పని చేయించాం కాబట్టి వాళ్ళు ధైర్యంగా కావాలని అడగగలుగుతున్నారు. వాళ్ళు కూడా చెప్పారు, నువ్వు చేసేవాడు కాబట్టి నేను అడుగుతున్నావు, మాకు ఎవరు కూడా ఇప్పుడు మట్టి పోసిన వాళ్ళు లేరు ఇప్పుడు వరకు అని వాళ్ళు అడుగుతున్నారు. అలాగే పెదమేరం గ్రామం, పెదమేరం గ్రామంలో నన్ను అయితే ఎవరు వచ్చేయమని ఎవరు అడగలేదు. కానీ నాకు పెదమేరం మీద ఒక విజన్ ఉంది. ఎందుకంటే భీమవరానికి చేరుంది కాబట్టి పాపులేషన్ బాగా పెరుగుతుంది, ఫ్యూచర్లో ఎక్స్పాండ్ అవుతుంది. బాగా భీమవరం ఎక్స్పాండ్ అవ్వాలంటే ఇంకా పెదమేరం వైపే రావాలి.
ఆ ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ప్రధానంగా వాటర్ సోర్సు బాగా రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ వాటర్ సోర్సు బాగా పెంచాల్సి వస్తుంది, డ్రింకింగ్ వాటర్. దాంతోపాటు ఈ డ్రైనేజ్ ఇష్యూస్ కూడా వస్తాయి. అట్లాగే వేకర్ సెక్షన్కి కూడా హౌసింగ్ కొనుక్కోవడం, స్థలాల రేట్లు బాగా పెరిగిపోయి సామాన్యుడు కూడా స్థలం కొనుక్కునే పరిస్థితిలో లేడు. కాబట్టి పేదోళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించాలన్నది ఒక మేజర్ కింద ఉంటుంది. ఆ సమస్యలన్నీ తెలుసు కాబట్టి ఆ సమస్యలు తగ్గట్టుగా మనం ప్రణాళిక చేసుకుంటాం. హౌసింగ్లో ఈసారి నాకు ప్లాన్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా డెఫినెట్గా ఇప్పుడు ఇచ్చేది 1,50,000, 1,80,000, 1,80,000, 1,50,000 దీనికి ఇస్తున్నారు. 30,000 బాత్రూమ్కి ఇస్తున్నారు. 1,80,000లో విడతల కింద ఇస్తున్నారు. అలా కాకుండా గవర్నమెంట్ ఇచ్చేది 1,50,000 కాకుండా 2 లక్షలు సబ్సిడీ మీద ఇచ్చి ఇంకో 5 లక్షలు అట్లా ఆ పావుల వడ్డీకి లోన్ కింద ఇస్తే ఇల్లు అనేది మినిమం 10 లక్షలు అవుతుంది. 5 లక్షలు పావుల వడ్డీకి ఇస్తే, లేదంటే ఇంట్రెస్ట్ ఫ్రీకి గవర్నమెంట్ ఇవ్వగలిగితే వాళ్ళు అప్పులు పాలు అవ్వరు. ఇప్పుడు ఇల్లు ఎవరు మొదలు పెట్టుకుని అప్పులు పాలు అవుతున్నారు. బయట వడ్డీలకి తెస్తే తిరిగి అంతా ఇల్లు కట్టుకుని సుఖం అనేది లేకుండా అప్పులు వడ్డీలు కట్టలేక కొన్ని రోజులు పోయాక ఆస్తిని కొదవ పెట్టి అమ్ముకునే పరిస్థితులు వస్తున్నాయి. ఆ పరిస్థితి లేకుండా ఉండాలంటే గవర్నమెంట్ నుంచి కూడా రావాలి. వస్తే ఖచ్చితంగా హౌసింగ్ అనే కళ అనేది నెరవేరుతుంది. ఆ టైప్లో ఆలోచనలు ఉన్నాయి. ఆలోచనకు తగ్గట్టుగా నేను ప్రజల ఆశీస్సులతోటి గెలిచి ఖచ్చితంగా నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్తాను. మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే మీ ప్రణాళిక ఎప్పటి నుంచే గ్రామాల్లో ఏమేమి సమస్యలను గుర్తించారు, ఏటిని పరిష్కరించే దిశగా ఆలోచన చేయబోతున్నారు? ప్రస్తుతం నా ప్రణాళిక అంతా గెలవడానికి ప్రణాళిక. గెలిచిన తర్వాత కాన్స్టిట్యున్సీకి ఏం చేయాలి, ఎలా చేయాలన్నది ఇప్పుడు మాకు మేజర్ రైతులు, ఎక్కువ రైతులు. ఆ సమస్య ఏం చేయాలనేది నాకు పూర్తిగా అవగాహన ఉంది. అలా పేదోళ్ళ సమస్యలు, పేదల సమస్యలు కూడా ఏం చేయాలి, ఎలా చేయాలనేది అవగాహన ఉంది. అవగాహన ఉన్న వ్యక్తిగా నన్ను ఎవరు కూడా ఇచ్చేయని అడగరు. అలా చేయకుండానే, అలా అడగకుండానే చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి అంత పాజిటివ్గానే ఉంటుంది. ఏ ఊరికి ఆ ఊరు మీరు పల్లెనిద్ర చేస్తున్నారు. ఆ గ్రామాలకు వెళ్ళినప్పుడు ఆ గ్రామస్తులు మీ పట్ల చూపిస్తున్న సానుభూత, లేదంటే 2 సార్లు ఎమ్మెల్యే చేసి మా గ్రామాలకు ఎన్నో సేవలు చేశారని చెప్పి అభిమానంతోనే వాళ్ళందరూ మిమ్మల్ని దగ్గరికి వచ్చి ఆదరించి అభిమానించే ప్రయత్నం చేస్తున్నారు? నేను ఎమ్మెల్యేగా కావాలని కోరుకుంటున్నారు ప్రజలు. ఎమ్మెల్యేగా శివగా ఉండాలనేది కోరుకుంటున్నారు. ఆ కోరికతోటి ఆదరిస్తున్నారు. నామినేషన్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు? నామినేషన్ వెళ్ళటానికి ప్రణాళిక ఎలా రూపొందించారు? చెప్తాను. ఇంకా టైం ఉంది కదా, ఇంకా 10 రోజులు ఉందండి నామినేషన్కి. 10 రోజుల్లో చెప్తాను ప్రణాళిక. చివరిగా ఉండి నియోజకవర్గ ప్రజలకి మీరిచ్చే ప్రధానమైన ఎన్నికల సందేశం ఏముంటుంది? ఏమి అభ్యర్థిస్తున్నారు? నన్ను గెలిపించమని అడుగుతాను. ప్రజలు కూడా గెలిపిస్తారు. గెలిపిస్తే నేను వాళ్ళకందరికీ అందుబాటులో ఉంటాను. అట్లాగే రైతులకి అండగా ఉంటాను. నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమాన్ని